దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరు కూడా బాగున్నారండి. గడిచిన దినములన్నీ ఆయన రెక్కల చాటుని మనందరినీ కూడా భద్రపరిచి ఈరోజు యొక్క ఆదివారపు దినాన్న మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉండి ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మనకు చూపిన గొప్ప కృపకై మహిమా ఘనత ప్రభావములు మన యేసుక్రీస్తు వారికి మాత్రమే చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలైన వారులారా, ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఆత్మీయ వాక్యపు మాటలను వినడానికి సిద్ధపడి ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యపు మాటలను మన యొక్క హృదయంలో మనం వింటూ వాటిని భద్రపరుచుకుని వాటి ప్రకారముగా మనం జీవించేవారిలాగా ఉందుము గాక. ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, యావత్తు ఈ యొక్క ప్రపంచంలో సమస్త మానవాళిని మనం గమనించినట్లయితే సమస్త మానవాళిలో ఉన్న సమస్త క్రైస్తవ బిడ్డలను మనం గమనించినట్లయితే వారి యొక్క ప్రార్థనా స్థితిగతులు, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి వారి యొక్క ప్రార్థనా స్థితిగతులు ఎలా ఉన్నవి అనగా వారి యొక్క ప్రార్థనా జీవితము ఎలా ఉన్నది అనేది మనం ఈరోజు అధ్యయనము చేసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క ఆత్మతోనూ దేవుని యొక్క జ్ఞానముతోనూ దేవుని యొక్క వాక్యముతోనూ తన నడతను శుద్ధిపరుచుకుని ఎవరైతే దేవునికి అనుసంధానంగా ఉండి దేవునికి దగ్గరగా జీవిస్తారో అటువంటి వారు పరిశుద్ధులుగా ప్రార్థిస్తారంట ప్రియ దేవుని బిడ్డలారా. నాకు ఈయన తప్ప వేరే మార్గము లేదు, ఈయనకి నేను ఎప్పుడైతే మొరపెడతానో నా మొరను ఆయన ఆలకిస్తాడు, నేను ఎప్పుడైతే నా దేవునికి నా సమస్యను చెప్పుకుంటానో నా సమస్యను ఆయన విని దానికి విడుదలనిస్తాడు, నేను ఎప్పుడైతే నాకున్న రోగాన్ని నా దేవుడికి చెప్పుకుంటానో ఆ రోగము నుండి దేవుడు నాకు స్వస్థతనిస్తాడు, నాకున్న స్థితిగతులు, నాకున్న పరిస్థితులు, నాకున్న ఇబ్బంది ఎప్పుడైతే నేను విశ్వాసపూర్వకంగా నా దేవుడు నాకున్నాడు కాబట్టి ఆయనతో నేను ఎప్పుడైతే చెప్పుకుంటానో వాటి నుండి నాకు విడుదలనిస్తాడు అనే విశ్వాసముతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థించగలుగుతావో నీకు తగిన జవాబు దేవుడు ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలైన వారికి ప్రార్థించుటకు ఏమి అవసరత ఉన్నది అనేది మనం ఈరోజు కొద్ది నిమిషాలు అధ్యయనము చేసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఉంటది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అవసరమంట. ముందుగా ఆయన యందు భయము కలిగి, ఆయన యందు భక్తి కలిగి మనం ఎప్పుడైతే ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచి ఎప్పుడైతే ఆయన యొక్క వాక్యానుసారంగా మనం నడుస్తామో అది మొట్టమొదట ప్రార్థించుటకు క్రైస్తవులకు అవసరమై ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. దేవునికి మనం మొరపెట్టడానికి మొట్టమొదట అవసరమై ఉన్నది ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవించాలట. ముందు అయ్యో మనం ఫలాన్ని చేస్తే తప్పు, మనం ఫలాన్ని చేస్తే అది పొరపాటు, నా దేవుడు నన్ను ఊరుకోడు అని ఆయన యందు మనం ఎప్పుడైతే భయము కలిగి ఆయన యందు మనం ఎప్పుడైతే భయముతో ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా,
ఆ భయము ఒక భక్తితో కూడిన భయము కాబట్టి అది ఎంతగానో అవసరత అయి ఉన్నదంట. దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారు, కరెక్టే. దేవుని యొక్క అడుగు జాడలు నడుస్తారు, ఇది బాగానే ఉంది. దేవుని యొక్క వాక్యానుసారంగా నడుస్తారు, ఇది కూడా బాగానే ఉంది. దేవుని సన్నిధిలో అన్ని విధాలా కూడా వాళ్ళు ముందు ఉంటారు, ఇది కూడా బాగానే ఉంది. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేసే విషయంలో కూడా ముందు ఉంటారు, ఇది కూడా బాగానే ఉంది. దేవుని సన్నిధిలో ఆ యొక్క పరిచర్య విషయంలో, పాటలు పాడే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ముందు ఉంటారు, ఇది కూడా బాగానే ఉంది. కానీ ఇవన్నీ కూడా చేసినా నా ప్రార్థన ఎందుకు ఫలించడం లేదు, నేను అడిగింది దేవుడు నాకు ఎందుకు ఇవ్వడం లేదు, నేను కోరింది నాకు ఎందుకు దక్కడం లేదు, నేనేం చేస్తాను? దేవుని సన్నిధిలో అన్ని విధాలా ముందు ఉంటున్నా, దేవుడి యొక్క మాటల యొక్క అడుగు జాడలోనే నడుస్తున్నా, వాక్యం అనే ఖడ్గాన్ని నేను ధరించుకున్నా, దేవుని పరిచర్యలో అన్ని విధాలా కూడా నేను ముందు ఉంటున్నా. ఇవన్నీ కూడా చేసినా కానీ నాకెందుకు ప్రార్థనకు జవాబు రావడం లేదు అన్నట్లు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవునితో మాట్లాడేది ఏంటో తెలుసా? లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయటకి 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారంట. వారిలో ఒకడు పరిసర్యుడు, మరొకడు సుంకరి. అయితే ఈ యొక్క పరిసర్యుడు నిలువబడి అంటున్నాడు కదా. ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే 18వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే, లూకా శుభవార్త, పరిసర్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరినైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడంట. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉండి నాకు వచ్చిన దానిలో 10వ వంతు, నాకు నా సంపద అంతటిలో కూడా 10వ వంతు నేను చెల్లించుచున్నాను అని తనలో తాను గర్వంగా ప్రార్థిస్తున్నాడంట. ఈనాడు చాలా మందిని కూడా మనం అధ్యయనం చేసినట్లయితే, వారి యొక్క ఆత్మీయ స్థితిగతులను పక్కన పెట్టి, వారి యొక్క దైవిక నడవడికని ప్రక్కన పెట్టి, దేవునికి నేను ఏదో కానుకలు ఇస్తున్నాను కదా, అన్ని విధాలా కూడా నేను ముందు ఉంటున్నాను కదా, దేవుని మందిరంలో సేవకులకు సహకారులుగా ఉంటున్నాను కదా, దేవుని మందిరంలో అందరి ఎదుట కూడా నేను ఒక రేంజ్లో ఉన్నాను కదా అన్నట్లు అనుకుంటూ ఉంటున్నారు. కానీ మన యొక్క నడవడిక, మన యొక్క ప్రవర్తన దేవునికి నచ్చిందో లేదో అనేది మనమే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఈ పరిసర్యుడు కూడా, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపద అంతటిలో 10వ వంతు నేను దేవునికి చెల్లిస్తున్నాను అని, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని అతను గర్వంగా దేవుడితో చెప్పుకున్నాడు. కానీ అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదు, ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత రెండవదిగా మనం గమనించినట్లయితే, ఈ సుంకరి ఏం ప్రార్థన చేశాడంటే, అదే 13వ వచనం మనం గమనించినట్లయితే, అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశపు వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఆకాశపు వైపు ఎత్తి కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు
మోకరించి, ప్రభువా పాపినైన నన్ను కరుణించమని అతను మొరపెట్టాడంట ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత వచనం కూడా మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఆ తర్వాత వచనం కూడా మనం గమనించినట్లయితే దాంట్లో కంటిన్యూ, తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును అని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలని చెప్పుకుంటున్న మనము చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే, దేవుని సన్నిధికి ఏదో ఫెస్టేజీగా వెళ్ళి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, బాగానే ఉంది, కానీ వాళ్ళలో వారికి ఇచ్చిన దానిలో అందరికంటే ఎక్కువగా వాళ్ళు దేవుని సన్నిధిలో కానుకలు ఇచ్చి అందరి ఎదురుగా మెప్పులు పొంది ఉంటున్నారు. కానీ ఇదంతా లోకానుసారమైన విషయం అయితే నీ ప్రవర్తన, నీ నడవడిక అది దేవునికి ఎలా ఉందనేది నీవే ఈనాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ పరిచర్యకు కూడా మనం గమనించినట్లయితే, అయ్యా నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 సార్లు, నా సంపద అంతటిలో కూడా నేను 10వ వంతు దేవునికి నేను చెల్లిస్తున్నాను అన్నట్లు తనలో తాను ప్రార్థిస్తున్నాడంట. నీ కానుక ఎవరికి కావాలి? నీ హృదయమేమో స్వార్థపు హృదయం, నీ హృదయమేమో అనేక రకాలుగా ఆలోచించే హృదయం. ఆ హృదయాన్ని నువ్వు దేవుని మందిరంలోకి తీసుకువచ్చి నీవిచ్చే కానుక ఆయనకి అవసరం అంటారా? కాదు కాదు. నువ్వు కూడా ఒక పరిచర్యలాగా చేసినంతా చేసి దేవుని సన్నిధికి వచ్చి మోకరించి, అయ్యా నేను ఇలా ఉంటున్నా, నేను ఎంత కానుకేస్తున్నా అన్నట్లు నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, అది దేవుడు ఆలకించడు. కానీ నువ్వెప్పుడైతే సుంకరిలాగా ప్రార్థించుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనిచు, ఎప్పుడైతే పాపినైన నన్ను కరుణించమని నువ్వెప్పుడైతే తగ్గింపు జీవితము కలిగి ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థన నా దేవుడు విని తగిన సమయములు నీకు జవాబును అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి తగ్గింపు స్వభావము మనలో ఉండును గాక. ఆమేన్. క్రైస్తవ బిడ్డలైన మనమందరము ప్రార్థించేటప్పుడు మనకి ఎందుకు జవాబు రావట్లేదంటే, మనలో తగ్గింపు స్వభావం లేదు. తగ్గింపు స్వభావం లేదు కనుకనే మనమే హెచ్చించుకుంటున్నాం. నేను వచ్చేసాను కదా నాకు ఏది జవాబు అన్నట్లు మనం గర్వంగా అడిగేవారిగా ఉండకూడదు. అలా గర్వంగా ఎప్పుడు అడుగుతామంటే, అన్ని విధాలా కూడా మనం దేవుని సన్నిధిలో అణిగి దేవునికి దగ్గర అయ్యింది పరిశుద్ధులుగా మనం ఎప్పుడైతే ప్రార్థన చేసి మనలో ఎటువంటి నిష్కపటము కూడా లేకుండా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. అంతేగాని నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా, నాకు వచ్చిన సంపద అంతట్లో కూడా నేను 10వ భాగం నేను దేవుని సన్నిధిలో ఇస్తున్నా, నాకు ఎందుకు రాను జవాబు అన్నట్లు నువ్వు హెచ్చింపు స్వభావం కలిగి ప్రార్థన చేస్తున్నావేమో. అట్లా కాదు. సుంకరిలాగా నీకు ఎన్ని ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, సుంకరిలాగా నువ్వు ఎప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా తగ్గింపు స్వభావము కలిగి పాపినైన నన్ను కరుణించమని నువ్వెప్పుడైతే ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో మొర పెడతావో, నీ మొరను ఆయన ఆలకించడానికి ఈ క్షణానికి కూడా సిద్ధపడి ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి తగ్గింపు స్వభావము మనకు ఉండాలంటే మనము దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ
ఆయన కట్టడాలను మనం కైకుంటూ, ఆయన మాటకు లోబడి, ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మన హృదయంలో మనం ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా మదిలపరుచుకుంటామో, ఆయనకు మనం దగ్గరగా ఉంటూ మన మరణం ఆయన ఆలకించి తగిన సమయంలో మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. ఇంకొకటి కూడా మనం గమనించినట్లయితే, క్రైస్తవ బిడ్డలైన మనమందరము కూడా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటున్నాము, యథార్థంగా ఉంటున్నాం, బాగానే ఉంది. కానీ ప్రార్థన చేసేటప్పుడు సందేహం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ప్రార్థించుదురు కానీ సందేహింతురు. మన దేవుని సన్నిధిలో మొరపెడతాం, మన ఇంటి దగ్గర మనం ప్రార్థన చేస్తాం, ఇదంతా కూడా బాగానే ఉంది. కానీ సందేహం. నేను దేవుడిని అడిగాను, ఇది దేవుడు నాకు జరిగిస్తాడో జరిగించడు. నా పరిస్థితి ఇది, దేవుడితో చెప్పుకున్నాను, నాకు ఇది అవుతుందో అవ్వదో అనే సందేహం మొట్టమొదట మనలో నుండి మనం తీసివేసుకోవాలి. చేస్తాడు అనే నమ్మకం మనలో ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. ముందుగా విశ్వాసం మనలో ఉండాలి. నా దేవుడికి నేను మొర పెడుతున్నానంటే మన మొరను విన్న దేవుడు ఖచ్చితంగా చేసే దేవుడు అనే విశ్వాసం మనలో ఉండాలి, అనే నమ్మకం మనలో ఉండాలి మొట్టమొదట. ఆ నమ్మకంతో, విశ్వాసముతో, ధైర్యముతో దేవుని యొక్క అడుగు జాడలో నడుస్తున్న నీవు, దేవుని సన్నిధిలో ముందుంటున్న నీవు ఎప్పుడైతే విశ్వాసముతో మొరపెడతావో, నీ మొరను ఆయన ఆలకించి తగిన సమయంలో నీకు జవాబిస్తాడు. అంతేగా నీలో సందేహం ఉండకూడదు. ఇది జరుగుతుందా జరగదా, ఇది అవుతుందా అవుదా, ఇది చేయగలనా చేయలేనా, లైఫ్లో సెటిల్ అవుతానా అవలేనా అనే సందేహం నీలో ఉన్న సందేహాన్ని మొట్టమొదట తీసివేసుకోవాలి. ఆ సందేహాన్ని నీలో ఉండి ఎప్పుడైతే మొట్టమొదట తీసివేసుకుంటావో, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే మొర్రపెట్టి, నా దేవుడు ఇది నా పట్ల కంపల్సరీ చేస్తాడు, ఖచ్చితంగా చేసి తీరే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని వాడు అనే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే మొరపెడతావో, నీ మొరను ఆయన ఆలకించి తగిన సమయంలో నీ యథార్థతను చూచిన దేవుడు, నీ నమ్మకాన్ని చూచిన దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పటికీ సిద్ధపడి ఉన్న దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి విశ్వాసము, అటువంటి నమ్మకము మనలో ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా క్రైస్తవుడు ప్రార్థించుటకు దేవుని యందు భయము భక్తి కలిగి ఉండుట అవసరము. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, తగ్గింపు స్వభావముతో ప్రార్థన చేసే గుణము మనకు ఉండాలి. మూడవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థింతుము కానీ సందేహింతురు. ఈ సందేహము లేకుండా మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, మన మొరను ఆయన ఆలకించి తగిన సమయంలో మనకు జవాబును ఇవ్వడానికి సిద్ధపడి ఉన్న దేవుడు. అటు రీతిగా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆనాడు సుంకరి ఎలా అయితే ప్రార్థన చేశారు, అదే రీతిగా మనము కూడా సుంకరి వలె తగ్గింపు స్వభావం కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన మొరను ఆయన ఆలకించి తగిన సమయంలో ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. అటు రీతిగా మనమందరము కూడా ఉందుము గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా తలలు వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన, ఘనమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఇంతవరకు కూడా నీ యొక్క వాక్యమైన కనకం చేత మమ్మల్ని భద్రపరిచి, అయ్యా సుంకరి వలె మేము తగ్గింపు స్వభావము కలిగి ప్రార్థన చేసి అటువంటి ధైర్యాన్ని, అటువంటి నమ్మకాన్ని, అటువంటి విశ్వాసాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఇక ముందు మా యొక్క ఆత్మీయ జీవితాలను నీ తండ్రి తిప్పుకొని తగ్గింపు స్వభావంతో మీ ముందు మేము జీవించే కృపను, ధన్యతను దయచేయండి. ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ రోజు నీ యొక్క వాక్యాన్ని విన్నారో ప్రతి కుటుంబాన్ని, ప్రతి దీవించి ఆశీర్వదిస్తారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ జవాబులు పొందుకునే నామం తండ్రి. ఆమేన్. ఆమేన్.